నమస్కారం స్నేహితులారా, స్వాగతం మా ఛానల్కి. మొదటి సంచలన వార్త. తెలంగాణ హైకోర్టు నుంచి షాకింగ్ తీర్పు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 2015 బ్యాచ్ ఐఏఎస్కు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులో 6 నెలల సింపుల్ జైలు శిక్ష, 2000 రూపాయలు జరిమానా విధించింది. కేసు వివరాలు. బోనల్ గ్రామం, చేగుంట మండలంకు చెందిన నల్లవెల్లి లక్ష్మి, 51 ఏళ్లు, భూమి మ్యూటేషన్ కేసులో హైకోర్టు జూన్ 2024లో ఆదేశాలిచ్చింది. ఫ్రెష్ ఎంక్వైరీ చేయాలని, నోటీసులిచ్చి అవకాశం ఇవ్వాలని. కానీ కలెక్టర్ ఆ ఆదేశాలను అమలు చేయకుండా డిసెంబర్ 2024లో మళ్లీ రిజెక్ట్ చేశారు. కోర్టు గమనించింది. నోటీసు వాట్సాప్లో పంపామని చెప్పారు కానీ ప్రూఫ్ లేదు. ఫేర్ హియరింగ్ ఇవ్వలేదు. దీంతో జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పు ఇచ్చారు. అయితే శిక్షను 4 వారాలు సస్పెండ్ చేశారు, అప్పీల్ చేసుకునేందుకు. ఇది ఐఏఎస్ ఆఫీసర్లకు పెద్ద హెచ్చరిక. తర్వాత వార్త. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఇప్పుడు ఎన్నికల కమిషనర్, కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. గతంలో స్టే వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి టేకు సుదర్శన్ రెడ్డి గెలిచినా అమలు కాలేదు. కౌన్సిలర్ ఆకుల యాదగిరి కిడ్నాప్ అని ఆరోపణలు, డ్రామా జరిగింది. ఇప్పుడు స్టే ఎత్తివేతతో ఎన్నికలు మళ్లీ ముందుకు వస్తాయి. పాజిటివ్ న్యూస్. బయో ఏషియా 2026 హైదరాబాద్లో ప్రారంభమైంది. థీమ్ టెక్ బయో అన్లీష్డ్, ఏఐ, ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్. సీఎం రేవంత్ రెడ్డి, మినిస్టర్ శ్రీధర్ బాబు ఇనాగ్రేట్ చేశారు. 4000+ డెలిగేట్సు, 500+ కంపెనీలు పాల్గొన్నారు. 1700 కోట్ల పెట్టుబడులు. కొన్ని సోర్సెస్ ప్రకారం $25 బిలియన్ టార్గెట్, 5 లక్షల జాబ్స్. హైదరాబాద్ను ప్రపంచ బయోటెక్ రాజధానిగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జీసీసీస్కు స్పెషల్ జోన్ అనౌన్స్ చేశారు. ఏఐ హెల్త్ కేర్లో బిగ్ ఫోకస్. జగిత్యాలలో నడిరోడ్డుపై యువకుడు విశ్వనాథ్, 31 ఏళ్లు, దారుణ హత్య. వివాహేతర సంబంధం కారణంగా భర్త, స్నేహితుడు కర్రలతో కొట్టి చంపేశారు. మదనపల్లె బాలిక 7 ఏళ్ల హత్య కేసు అప్డేట్. నిందితుడు కులవర్ధన్ చెరువులో మృతదేహం లభ్యం. ఆత్మహత్య, ఎన్కౌంటర్ అనుమానం. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం అత్యాచారం తర్వాత డ్రమ్లో ముంచి హత్య. సంచలనం రేపింది. ఏపీలో శనగ రైతులకు గుడ్ న్యూస్. ఈ రోజు నుంచి కొనుగోలు, 15 రోజుల్లో నగదు జమ. అన్నదాత సుఖీభవ కింద భారీ అలాట్మెంట్. T20 వరల్డ్ కప్ 2026. జింబాబ్వీ సూపర్ 8కి అడ్వాన్స్. ఐర్లాండ్ మ్యాచ్ వాషౌట్తో క్వాలిఫై అయ్యారు. ఆస్ట్రేలియా, ఐర్లాండ్ అవుట్. ఇవే ఈరోజు టాప్ హెడ్లైన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఏ న్యూస్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.